బ్యాక్ టు బి అలర్ట్. ఒకటి కాదు రెండు కాదు 7 ఏళ్ల ప్రేమ వారిది. కానీ మంచి ఉద్యోగం వచ్చేసరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాదంటున్నాడు. గతంలోనే గుడిలో గుట్టుగా పెళ్లి చేసుకుని కాపురం చేసిన వాడు ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతుండడంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి ఇప్పుడు మొహం చాటేస్తున్న మొగుడికి బుద్ధి చెప్పాలంటోంది. ప్రేమించి మోసం చేసిన ఓ నయవంచుకుడి కథిది. అతని పేరు కేసుపాక ప్రసాదరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామస్తుడు. 2008లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాఘవాపురానికి చెందిన యువతి కూడా అదే కోర్సు చేసింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్నారు. కోర్సు పూర్తయిన తర్వాత ఖమ్మంలోని ఓ రెస్టారెంట్లో ఉద్యోగం చేశారు. 2012 మార్చి 5న భద్రాచలంలోని సీతారామస్వామి వారి ఆలయంలో ఎవరికీ తెలియకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రసాదరావు. ఆ తర్వాత గుట్టుగా కాపురం చేశాడంటోంది బాధితురాలు. జాబ్ వచ్చినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉండేటోడు. తర్వాత 2017లో వాళ్ళ వరుసకి అక్క కూతురైనా పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించారు. తర్వాత నాకు 3 డేస్ మ్యారేజ్ ఉండగా నాకు తెలిసేసరికి పోలీసుల ద్వారా ఆ పెళ్లిని ఆప్ చేయించాను. తర్వాత కూడా నాకు న్యాయం జరగలేదు. మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ సిద్ధపడ్డాడు. వీరపురం మైనర్ బాలికని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ సిద్ధపడ్డాడని నాకు తెలిసింది. అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం చేసి వేరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. మరి ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేసి ఆ అబ్బాయికి శిక్ష పడేటట్టు చేయమని చెప్తున్నాం. పెళ్లి తర్వాత కాపురం చేయడంతో యువతి 2 సార్లు గర్భం దాల్చింది. అయితే తన అన్నకి పెళ్లి కాలేదని ఇప్పుడే సంతానం వద్దన్న సాకుతో 2 సార్లు అబార్షన్ చేయించాడంటోంది బాధితురాలు. 2013లో CISF లో కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు ప్రసాద్. అప్పుడప్పుడు భార్య దగ్గరకొచ్చి వెళ్తుండేవాడు. పెళ్లై 7 ఏళ్లు గడుస్తున్నా భార్యను అత్తారింటికి తీసుకెళ్లలేదు. భార్యకు తెలియకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 2017 మార్చి 16న మేనకోడల్ని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించడంతో తన స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న యువతి భద్రాచలం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పెళ్లి ఆపేశారు పోలీసులు. భద్రాచలంలో కేసు నమోదు చేసినా ఆమెకు న్యాయం దక్కలేదు. బెయిల్పై విడుదలై మళ్లీ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇటీవల వీఆర్పురం మండలం బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు ప్రసాద్. పెళ్లికూతురి ఇంటికి రాకుండా తన ఇంటికే ఆ అమ్మాయిని తీసుకెళ్లేందుకు కార్లు పంపాడు. భర్త మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న భార్య మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. వీఆర్పురం పోలీసుల ఎంట్రీతో ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. తనను పట్టించుకోకుండా పదే పదే వేరే పెళ్లికి సిద్ధమవుతుండటంతో భర్తకు కాల్ చేసి నిలదీసింది. కేసు పెడతానని హెచ్చరించింది. తనపై కేసు పెట్టేంత ధైర్యం నీకు లేదంటూ సదరు వంచకుడు బదిలివ్వటం విశేషం. నేను నీకు ఫోన్ చేయకుండా నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు కేసు పెట్టవాల్సిన సంగతి పెట్టలేవన్న సంగతి నాకు తెలుసు. అర్థమైందా? 4 రోజులు ఫోన్ మాట్లాడితేనే వేరే సిమ్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ కలిసి నీకు అంత తెలివి అంత లేదు నీకు. కేసు పెట్టాలన్నంత తెలివి ఎవరు చెప్పారు చెప్పు నీకు? అది నువ్వు చెప్పలేదు అనుకో, ఇదే లాస్ట్ ఫోన్ అయితే మళ్ళీ గుర్తుపెట్టుకో. నేనేమన్నా చెప్పు. తనకు న్యాయం చేయండి అంటూ చింతూరు ITDA POను ఆశ్రయించింది బాధితురాలు. తనను మోసం చేసిన ప్రసాదరావు తనకు తెలియకుండా ఇంకెంతమందిని నయవంచన చేస్తాడోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రసాదరావు అనే వ్యక్తి వీఆర్పురం మండలంలో ఒక మైనర్ వివాహాన్ని చేసుకోవడానికి కూడా ప్రయత్నించినట్లుగా దృష్టిలోకి వచ్చింది. దాని మీద కూడా పోలీసులు చర్య తీసుకొని ఆ వివాహాన్ని ఆపినట్టు కూడా నా దృష్టికి వచ్చింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ కేసుని ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా DSP చింతూరు వారికి నేను ఎండార్స్మెంట్ ఇచ్చి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. బాధితురాలు ఫిర్యాదును స్వీకరించిన ITDA PO స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రసాదరావు చరిత్రేంటో ఆరా తీస్తే అతని మోసాలన్నీ నిజమేనని తేలింది. దీంతో పిలిచి వ్యవహారం సెటిల్ చేసుకుంటారా, కేసు పెట్టమంటారా అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఎంక్వైరీ నిమిత్తం ఆ అమ్మాయిని తర్వాత ఎవరైతే అమ్మాయిని చీట్ చేశాడో కేసుపాక ప్రసాదరావుని పిలిపించి వెరిఫై చేయడం జరిగింది. చేస్తే మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆల్రెడీ అమ్మాయి ఇతను చేసిన చీటింగ్ మీద భద్రాచలం టౌన్ PSలో రిపోర్ట్ ఇవ్వడం, వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసి అతను రిమాండ్కి పంపించడము, అతను ఒక 15 డేస్ ఎంతో రిమాండ్లో ఉండి తర్వాత బెయిల్ మీద వచ్చి
మళ్ళీ ఇప్పుడు వేరే మ్యారేజ్ ఏదో చేసుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నాడని మాకు నా ఎంక్వైరీలో తేలింది. సో ఆల్రెడీ ఒకే ఇష్యూ మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మేము కేసు రిజిస్టర్ చేసేదానికైతే కుదరదమ్మా అని చెప్పాము. వాళ్ళిద్దరికీ ఏదన్నా అతనితో కూడా మాట్లాడి అమ్మాయిని పెళ్లి చేసుకునేదానికి ఆల్రెడీ ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకునేదానికి ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమవుతున్న CISF లో కానిస్టేబుల్ వ్యవహారం సంచలనంగా మారింది. మరి పోలీసులు ఈసారైనా అతనికి గట్టిగా బుద్ధి చెప్తారా లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.